ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. 6 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన రోజు రానే వచ్చింది. ఈ గురువారం మిడ్ నైట్ నుంచే ఆడియన్స్ కి ఎన్టీఆర్ ఫీస్ట్ ఇస్తున్నారు. భారీ బుకింగ్స్, గ్రాండ్ ప్రమోషన్స్ తో దేవరా ఇప్పటికే సందడి చేస్తున్నాడు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కిన దేవరా సక్సెస్ ఎన్టీఆర్ తో పాటు ఎవరెవరికి క్రూషియల్ కాబోతోంది. ఎన్టీఆర్ కొరటాల క్రేజీ కాంబినేషన్ లో 400 కోట్ల బడ్జెట్ తో 2 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టిన దేవరా ఈ గురువారం మిడ్ నైట్ నుంచే ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటోంది. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది దేవరా. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్, ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా అదరగొట్టిన దేవరా సక్సెస్ ఎన్టీఆర్ కు చాలా ఇంపార్టెంట్. ఎన్టీఆర్ తో పాటు టీమ్ కు కూడా అంతే ఇంపార్టెంట్. ఎన్టీఆర్ దాదాపు 6 ఏళ్ల తర్వాత దేవరా చేశారు. ఈ సినిమా కంటే ముందే RRR రిలీజ్ అయి ఇండియా వైడ్ గానే కాదు హాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అంతేకాదు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, హీరోలు ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఇంప్రెస్ అయి ఎన్టీఆర్ తో వర్క్ చేయాలనుందని ఓపెన్ గానే చెప్పారు. అంత క్రేజ్ తర్వాత దేవరా రావడంతో ఈ సినిమా మాసివ్ సక్సెస్ అయితే ఆ క్రేజ్ ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది ఎన్టీఆర్ కి. అంతేకాదు ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మార్కెట్ ని పెంచేది మాత్రం కలెక్షన్లే. RRR తో వచ్చిన క్రేజ్ దేవరతో కంటిన్యూ అయితే నార్త్ మార్కెట్ గ్యారంటీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే దేవరా సక్సెస్ ఎన్టీఆర్ కు చాలా ఇంపార్టెంట్. ఎన్టీఆర్ తో పాటు దేవరా సక్సెస్ కొరటాలకు చాలా క్రూషియల్. కొరటాల 2 ఏళ్ల ముందు వరకు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. అయితే చిరంజీవి, చరణ్ తో చేసిన ఆచార్య మూవీ కొరటాల అప్పటి వరకు చేసిన హిట్ సినిమాలన్నీ డామినేట్ చేసేంత ఫ్లాప్ అయింది. దాంతో విపరీతంగా ట్రోల్ అయ్యారు కొరటాల. సో ఇప్పుడు దేవరతో హిట్ అందుకుంటే ఆచార్య ఫ్లాప్ ను మరిచిపోయి ఫ్యాన్స్ ఇంప్రెస్ అవుతారు కాబట్టి కెరీర్ కు మైలేజ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ కు దేవర ఎంత ఇంపార్టెంటో కొరటాలకు కూడా అంతే ఇంపార్టెంట్. దేవర సక్సెస్ ఇంపాక్ట్ జాన్వీ కపూర్ మీద కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పటి వరకు అక్కడ పట్టుమని ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అయితే దేవరతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ లో వర్కౌట్ కాకపోయినా టాలీవుడ్ లో అయినా తన ఫేట్ మారుతుందని, స్టార్ స్టేటస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది జాన్వీ. హీరో, హీరోయిన్, డైరెక్టర్ తో పాటు దేవర సక్సెస్ తో ఇంపాక్ట్ అయ్యేది సైఫ్ అలీ ఖాన్. దేవరలో ఎన్టీఆర్ తో పాటు ఈక్వల్ రోల్ చేస్తున్నారు. పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ లో బాగా ట్రోల్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఫుల్ ఫ్లెజ్ రోల్ లో దేవర చేశారు. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో సైఫ్ మోస్ట్ వాంటెడ్ విలన్ అవ్వడం గ్యారంటీ. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దేవర హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా అవసరం. ఎందుకంటే అనిరుద్ 6 ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తున్నాడు. అయినా తెలుగులో ఒక్క సాలిడ్ ఆల్బమ్ కూడా ఇవ్వలేదు. అసలు సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ మైనస్ అని కూడా ట్రోల్ చేశారు కొంతమంది. కానీ ఈసారి దేవర హిట్ తో ఆ నెగటివిటీని పోగొట్టడంతో పాటు తెలుగులో తన సాలిడ్ మార్క్ చూపించాలని వెయిట్ చేస్తున్నాడు. మరి వీళ్ళందరికీ దేవర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.